Hello everybody, this is Sarchandra and you are watching YouTube channel Solve Math with Sir. So ఈ వీడియోలో మనం అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ చాప్టర్లో సెకండ్ ఎక్సర్సైజ్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఫస్ట్ ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్స్ మనం చేసాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో. మరి సెకండ్ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి ఫస్ట్ ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్కి తేడా ఏంటో మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్లో మనకి ప్రతి ప్రాబ్లం కూడా మనకి ఒక రైట్ ట్రయాంగిల్ మాత్రమే ఉండేది. ఈ ప్రాబ్లమ్స్లో మనకి 2 రైట్ ట్రయాంగిల్స్ వస్తాయి. అయితే 2 రైట్ ట్రయాంగిల్స్లో మనం చేయాల్సిన పని ఏంటంటే అందులో ఏదైనా మనకి తెలిసిన సైడ్ ఉన్నటువంటి ట్రయాంగిల్ మనం ముందు సెలెక్ట్ చేసుకుని దాని నుంచి మనకి ఏ సైడ్ అయితే కావాలో ఆ సైడ్ మనం ఫైండ్ అవుట్ చేస్తాము. అలాగే అప్పుడు సెకండ్ ట్రయాంగిల్కి వెళ్ళినప్పుడు మనకి దాన్ని బట్టి ఇంకేదైనా సైడ్ మనకు కావాల్సి వస్తే దాన్ని కనుక్కుంటాం. లేదా ఒక్కొక్కసారి ఫస్ట్ ట్రయాంగిల్ యూజ్ చేసినప్పుడు మనకు ఒక ఈక్వేషన్ రావచ్చు. సో ఈక్వేషన్ తీసుకువెళ్ళి సెకండ్ ట్రయాంగిల్లో మనం కనుక అప్లై చేసినట్టయితే మనకు కావాల్సినటువంటి మెజర్మెంట్స్ వస్తాయి. సో ఇది టోటల్గా మనం దీన్ని ప్రాబ్లమ్స్ని డీల్ చేసేటువంటి విధానం సెకండ్ ఎక్సర్సైజ్లో. సో అందులో మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఏ టీవీ టవర్ ఈజ్ స్టాండింగ్ వెర్టికల్లీ. సో ఒక టీవీ టవర్ ఉంది ఇక్కడ. సో ఈ టీవీ టవర్ రోడ్డుకి ఒక సైడ్ ఉంది. సో దీని హైట్ ఇవ్వలేదు మనకి. సో ఏబీ దీని హైట్ అనుకుందాం మనం. సో ఏబీ దీని హైట్ అనుకున్నప్పుడు రోడ్డుకి మరొక వైపు ఉన్నటువంటి ఒక పాయింట్ నుంచి అంటే సి నుంచి ఈ టీవీ టవర్ యొక్క యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మనకి 60 degrees ఉంది. ఇప్పుడు ఏం చేశారంటే సో టీవీ టవర్ నుంచి దూరంగా అంటే సి నుంచి దూరంగా ఒక 10 meters డిస్టెన్స్ తీసుకుని డి నుంచి ఇదే టవర్ని చూసినట్టయితే అది 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్లో కనిపించింది. సో మనకు తెలుసు దగ్గర నుంచి చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎక్కువ అవుతుంది, దూరం వెళ్ళి చూసినట్టయితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి టోటల్గా ఈ డయాగ్రామ్ కనుక మీరు చూసినట్టయితే ఏబీ ఈజ్ ద హైట్ ఆఫ్ ద టవర్ అండ్ బీసీ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ద టవర్ అండ్ ద ఫస్ట్ అబ్జర్వేషన్ పాయింట్ సి. అది తెలియదు మనకి. సో దాన్ని మనం ఎక్స్ అనుకోవచ్చు. మరి సిడి ఏమవుతుంది? డిస్టెన్స్ బిట్వీన్ 2 అబ్జర్వేషన్ పాయింట్స్, అది 10 meters సిడి. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే టవర్ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే విడ్త్ ఆఫ్ ద రోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దట్ మీన్స్ బీసీ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇందుకోసం మనకి ఇచ్చిన యాంగిల్స్ చూద్దాం మనం ఒకసారి. యాంగిల్ BCA ఈజ్ 60 degrees, యాంగిల్ BDA ఈజ్ ఈక్వల్ టు 30 degrees. సో ఇవి మనకి ఈ డయాగ్రామ్ నుంచి మనకు వచ్చేటువంటి వివరాలు. సో మీరు చూసినట్టయితే ఈ డయాగ్రామ్ మనకి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కనబడుతున్నాయి. అవి ఏంటంటే ఏబిసి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏబిడి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఈ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో మనం ఫస్ట్ సింపుల్గా ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం మనం. దట్ ఈస్ ఏబిసి. సో ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు అందులో మనకి యాంగిల్ ఎంత ఉంది? 60 degrees యాంగిల్ ఉంది. అందులో మనకి ఆపోజిట్ సైడ్ దాని టవర్ హైట్ అవుతుంది, అలాగే ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుందంటే విడ్త్ ఆఫ్ ద రోడ్ అవుతుంది. కాబట్టి ఆపోజిట్ బై ఎడ్జసెంట్ దట్ మీన్స్ tan. కాబట్టి tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ h బై ఎడ్జసెంట్ సైడ్ x. సో tan 60 మీన్స్ √3. కాబట్టి h బై x ఈజ్ ఈక్వల్ టు √3 ఆర్ √3 ఈజ్ ఈక్వల్ టు h బై x అవుతుంది. మనం ఏం చేద్దామంటే హెచ్ని అక్కడే ఉంచి ఎక్స్ని మరొకవైపు తీసుకొద్దాం. సో అది √3 మల్టిప్లై చేస్తుంది. సో h ఈజ్ ఈక్వల్ టు x √3. ఇందులో మనకి ఏ వాల్యూ తెలియదు కాబట్టి ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. సో ఈ రిజల్ట్ని మనం 1 అనేటువంటి నెంబర్ తోటి మనం ఈక్వేట్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈసారి సెకండ్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో సెకండ్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు మనకి ఇందులో ఒక పార్షియల్లీ దట్ మీన్స్ బీసీ ఈజ్ ఎక్స్ అండ్ సిడి ఈజ్ 10. కాబట్టి టోటల్ ఈ సైడ్ బీడీ ఎంత అవుతుందంటే ఎక్స్ ప్లస్ 10 అవుతుంది. అంటే యాంగిల్కి ఎడ్జసెంట్ సైడ్ తెలుస్తుంది మనకి, అలాగే టవర్ హైట్ తెలియదు, అంటే ఆపోజిట్ సైడ్ తెలియదు. వన్స్ అగైన్ మళ్ళీ మనం దీనికి tan వాల్యూ తీసుకుంటాం. దట్ మీన్స్ tan 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. దట్ మీన్స్ ఆపోజిట్ సైడ్ ఇక్కడ ఏమవుతుందంటే హెచ్ అవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ ఈజ్ ఎక్స్ ప్లస్ 10 అవుతుంది. ఎందుకంటే టోటల్ ట్రయాంగిల్లో మనకి మొత్తం పార్ట్ తీసుకోవాలి మనం, కాబట్టి ఎక్స్ ప్లస్ 10 అవుతుంది. సో ఇక్కడ tan 30 ఈజ్ ఈక్వల్ టు 1/√3. కాబట్టి 1/√3 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్ ప్లస్ 10. ఇప్పుడు ఏం చేద్దామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో ఎక్స్ ప్లస్ 10 ఇటు వస్తుంది, 1 మల్టిప్లై చేస్తుంది. సో 1 × x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ √3. అయితే ఫస్ట్ ఈక్వేషన్ ఆర్ ఫస్ట్ రిజల్ట్ మనం చూసినట్టయితే హెచ్ ఈజ్ ఈక్వల్ టు x √3 కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హెచ్ ప్లేస్లో x √3 మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు x √3 ఇంటూ √3. సో √3 ఇంటూ √3 మీకు తెలుసు 3 అవుతుంది. కాబట్టి x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 3x అవుతుంది. మనకు కావాల్సిన x కాబట్టి xని మనం 3x అని వైపు తీసుకువెళ్దాం. 3x మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 10. సో 3x మైనస్ x 2x. సో x ఈజ్ ఈక్వల్ టు 10/2 అంటే 5 అవుతుంది. సో x అంటే మీరు డయాగ్రామ్ చూసినట్టయితే డయాగ్రామ్లో అది విడ్త్ ఆఫ్ ద రోడ్.
రోడ్ విడ్త్ వచ్చింది 5 మీటర్స్. మరి మనకి హైట్ ఆఫ్ ద టవర్ కావాలనుకోండి, అప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ రిజల్ట్ చూడండి. సో h ఈజ్ ఈక్వల్ టు x√3. కాబట్టి హైట్ కావాలంటే x వాల్యూని మనం √3 తోటి మల్టిప్లై చేయాలి. మనకి x వాల్యూ వచ్చింది కదా 5 మీటర్స్, కాబట్టి h వాల్యూ కావాలి. కాబట్టి హైట్ ఆఫ్ ద టవర్ h ఈజ్ ఈక్వల్ టు 5x√3, దట్ మీన్స్ 5√3 మీటర్స్. సో ఇక్కడ ఆపేయచ్చు, లేదా మీరు √3 వాల్యూ 1.732 వేసుకుంటే 5 × 1.732 8.66 మీటర్స్ వస్తుంది. సో ఈ విధంగా మనం ముందు ఒక ట్రయాంగిల్ తీసుకుని దాని నుంచి ఒక ఈక్వేషన్ కానీ లేదా ఒక రిజల్ట్ కానీ మనం తీసుకుని దాన్ని మనం సెకండ్ ట్రయాంగిల్లో మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనమాట. సో ప్రాబ్లం మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ మరొక ప్రాబ్లంలోకి వెళ్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే ఇందులో ఒక టెంపుల్ ఉంది, దాని హైట్ 30 మీటర్స్. అలాగే ఒక అబ్బాయి ఉన్నాడు, వాడి హైట్ 1.5 మీటర్స్. సో టెంపుల్ హైట్ మన ఏబీ తోటి, అలాగే ఆ బాయ్ హైట్ని సిడి తోటి రిప్రజెంట్ చేద్దాం మనం ఇక్కడ. అయితే ఇతను ఏం చేస్తున్నాడంటే ఇతను టెంపుల్ యొక్క పీక్ని ఆర్ టాప్ ఆఫ్ ద టెంపుల్ దీన్ని 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తోటి అబ్జర్వ్ చేస్తున్నాడు. అయితే ఇతను ఏం చేశాడంటే ఈ సి అనే పొజిషన్ నుంచి కొంత దూరం టెంపుల్ వైపుగా నడిచి వచ్చాడు. సో ఇప్పుడు మనకి ఎఫ్జి దగ్గర ఆగాడు. సో ఇప్పుడు ఎఫ్ నుంచి ఈ టెంపుల్ టాప్ని చూసినట్టయితే అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేంజ్ అయ్యి దూరం నుంచి దగ్గరికి వచ్చాడు కాబట్టి 30 నుంచి 60 degreesకి చేంజ్ అయింది. అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే అతను ఎంత దూరం నడిచాడు. సో టువర్డ్స్ ద టెంపుల్. సో హౌ ఫార్ హీ వాక్ టువర్డ్స్ ద టెంపుల్. సో మనకి సిఎఫ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ డయాగ్రామ్ ఉన్నటువంటి పార్ట్స్ మనం డిస్క్రైబ్ చేసుకున్నట్టయితే ఏబీ ఇస్ ద హైట్ ఆఫ్ ద టెంపుల్, దట్ ఈస్ 30 meters, అండ్ సిడి ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద బాయ్ 1.5 meters. మనకి ఇంకా యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకి ఒక హారిజాంటల్ లైన్, మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కానీ యాంగిల్ ఆఫ్ డిక్లరేషన్ కానీ ఒక హారిజాంటల్ లైన్ మనం ఊహించుకుంటాం కాబట్టి దాన్ని మనం సిఈ అందాం మనం. సో సిఈ అనే హారిజాంటల్ లైన్ ఉంది. సో ఇక్కడ నుంచి ఫామ్ అయినటువంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ సి దగ్గర 30 degrees యాంగిల్, దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే యాంగిల్ ఏఈసి ఈజ్ 30 degrees. మరి సిడి పొజిషన్ నుంచి ఎఫ్జి పొజిషన్కి వచ్చినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేంజ్ అయింది 60 degrees. కాబట్టి అప్పుడు యాంగిల్ మనం ఏమనొచ్చు అంటే యాంగిల్ ఏఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. సో ఇది మనకి టోటల్గా. ఇందులో మనం ఏం చేద్దామంటే మనకి తెలియని పార్ట్ ఏదైతే ఉందో సిఎఫ్ని మనం ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు మనకి దీని నుంచి వచ్చేటువంటి అబ్జర్వేషన్స్ ఒకసారి చూద్దాం మన ఫిగర్ నుంచి. సో మనకి క్లియర్గా తెలుసు సిడి, ఎఫ్జి అండ్ బిఈ ఈ మూడు కూడా ఒకే హైట్, అంటే 1.5 meter అవుతుంది. సో మరి బిఈ 1.5 అయితే ఏఈ వాల్యూ ఎంత అవుతుంది? సో టోటల్ హైట్ 30 కాబట్టి 30లోంచి మనం బిఈ 1.5 తీసేస్తే 30 - 1.5 28.5 అవుతుంది. సో ఇప్పుడు మీరు ఈ డయాగ్రామ్ మీరు జాగ్రత్త చూడండి. ఇందులో మనకి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. అవేంటో చెప్పగలరా? ఏసిఈ, అలాగే ఇంకొక పాయింట్ ఏఎఫ్ఈ, ఇంకో ట్రయాంగిల్ అవుతుంది అనమాట. సో ఈ 2 ట్రయాంగిల్స్లో మనకి యాంగిల్స్ తెలుసు. అలాగే మనకి ఇందులో ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఆ ట్రయాంగిల్ ఏంటంటే, సో ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుందాం మనం, దట్ ఈజ్ ట్రయాంగిల్ ఏఎఫ్ఈ. సో ఏఎఫ్ఈలో మనకి తెలిసినటువంటి వాల్యూ ఏంటి? ఆపోజిట్ సైడ్ తెలుసు 28.5. మరి మిగిలిన పార్ట్ మనకి ఇందులో ఏం కావాలి అదేంటో చూద్దాం ఒకసారి. అదేంటంటే ఎడ్జసెంట్ సైడ్ కావాలి మనకి. సో 60 degreesకి ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏమైంది మనకి ఈఎఫ్ అయింది. కాబట్టి ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అంటే tan వాల్యూ కావాలి. దట్ మీన్స్ tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఏఈ బై ఎడ్జసెంట్ ఎఫ్ఈ ఆర్ ఈఎఫ్. సో tan 60 అంటే √3 అవుతుంది, 28.5 బై ఈఎఫ్. సో ఈఎఫ్ కావాలి మనకి. ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 28.5 √3 అటు వెళ్తే డివైడ్ చేస్తుంది. దట్ మీన్స్ 28.5 బై √3. సో 28.5 ఉన్నప్పుడు మనకి సింప్లిఫై చేయడం కోసం ఏం చేద్దామంటే 28.5ని మనం సింపుల్గా 3 × 9.5 అని రాద్దాం. సో 3 × 9.5 28.5 అవుతుంది. కాబట్టి 9.5 × 3. సో √3 3లో క్యాన్సిల్ అవుతుంది, √3 టైమ్స్. కాబట్టి మనకి ఈఎఫ్ వాల్యూ ఎంత వస్తుందంటే 9.5 √3 వస్తుంది అనమాట. సో ఇది మనకి ఈఎఫ్ వాల్యూ. ఓకే, మనకి ఇప్పుడు కావాల్సిన విషయం ఏంటంటే ఎక్స్ వాల్యూ కావాలి. కాబట్టి ఇప్పుడు మనం టోటల్ ట్రయాంగిల్ అంటే ఏదైతే పెద్ద ట్రయాంగిల్ ఉందో అది తీసుకుందాం మనం. ట్రయాంగిల్ ఏఈసి. సో ఏఈసిలో యాంగిల్ 30 degrees ఉంది, దీనికి ఆపోజిట్ సైడ్ 28.5 మనకు తెలుసు. మనకు కావాల్సిన సైడ్ ఎక్స్ మనకి ఎడ్జసెంట్ సైడ్లో ఉంది. కాబట్టి వన్స్ అగైన్ tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఏఈ బై ఎడ్జసెంట్ సైడ్
ఈసీ tan 30 degrees వాల్యూ మనకి 1/√3 అవుతుంది. సో 1/√3 ఈజ్ ఈక్వల్ టు 28.5 బై ఎక్స్ ప్లస్ 9.5√3. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ప్లస్ 9.5√3 ఇంటూ 1 ఎక్స్ ప్లస్ 9.5√3 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 28.5√3 అవుతుంది. సో ఎక్స్ కావాలి మనకి 9.5√3ని 28.5√3 వైపు పంపిద్దాం. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 28.5√3 మైనస్ 9.5√3. సో √3 కామన్ పక్కన పెట్టండి. సో 28.5 నుంచి 9.5 తీస్తే మనకు వచ్చే ఆన్సర్ 19√3. సో √3 వాల్యూ మళ్ళీ మీరు 1.72 వేసుకోవచ్చు, లేదా అలా ఉంచేసిన నో ప్రాబ్లం. కాబట్టి అతను టెంపుల్ వైపు నడిచేటువంటి దూరం, సో ద డిస్టెన్స్ బిట్వీన్ టూ అబ్జర్వేషన్ పాయింట్స్ ఆర్ ద డిస్టెన్స్ ఈ ట్రావెల్ టువర్డ్స్ ద టెంపుల్ ఈజ్ 19√3 మీటర్స్ అవుతుంది అనమాట. సో ఇవి ఫస్ట్ ఈ వీడియోలో మీరు నేర్చుకున్నటువంటి ప్రాబ్లమ్స్. సో వీటిని బేస్ చేసుకుని ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయగలిగితే సాల్వ్ చేయండి. ఇంకా మిగిలినటువంటి ఇంపార్టెంట్ సమ్స్ తోటి, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ తోటి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.